ఈరోజు మా బుజ్జి గణపయ్యని వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి అయితే పంపించేస్తున్నాము. పంపించేటప్పుడు కొంచెం బాధగా ఉంది, కానీ ఎవరమ్మ నాన్న దగ్గర వాళ్ళు ఉండాలి కదా, అందుకనే హ్యాపీగా గుడ్ బై చెప్పేశాము. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చామని. ఇంకా భోజనం విషయానికి వస్తే ఖచ్చితంగా మా బుజ్జి గణపయ్య అయితే సాటిస్ఫై అయ్యారు. ఎందుకంటే మేము కూడా అయ్యాం కాబట్టి. చాలా అంటే చాలా టేస్టీగా అండ్ సింపుల్గా బాగున్నాయి. ఇంకా చింతపండు పులిహార, ఈ గుత్తి వంకాయ ఉందండి, అత్తరు కొట్టేసింది అనుకోండి. ఇంకా పెరుగు రోటి పచ్చడి కాంబినేషన్ అయితే అద్భుత. సో ఇంకా అందరి భోజులు నింపేసుకొని మా బుజ్జి గణపయ్యకి అయితే బాగా చెప్పేస్తున్నాము. మా గణపయ్యని పంపించే ముందు మా అత్తమ్మ హారతి తీసి మంచిగా కొబ్బరికాయనైతే కొట్టేశారు. ఇంక ఈ టైంలో కొంచెం బాధగా అనిపిస్తుంది, కానీ తప్పదు కదా. ఎందుకంటే ఈ 3 డేస్లో ఆయన నిజంగా మన ఇంట్లో ఉన్నట్టు ఒక పాజిటివ్ వైబ్స్ అయితే క్రియేట్ అవుతాయి ఖచ్చితంగా. మన పక్కన ఒకళ్ళు ఉన్నారు అనే ఫీల్ అయితే పక్కా ఉంటుంది 3 డేస్లో అయితే. సో అందుకే నా కళ్ళల్లో కొంచెం నీళ్ళు తిరిగింది, కానీ ఆయన ప్లేస్ అది, ఆయన తప్పకుండా అక్కడికి వెళ్ళాల్సిందే. నెక్స్ట్ ఇయర్ అయితే వస్తారు కదా మళ్ళీ ఇదే టైంకి అని చెప్పి అనుకున్నాను. ఇంకా దట్స్ ఇట్ గైస్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.